ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రత భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తెలిసింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పుకొచ్చింది. ప్రముఖ భోజ్పురి హీరోయిన్ అక్షర్ సింగ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటిగా కాకుండానే గాయనిగా కూడా అక్షర్ సింగ్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్ అనే సినిమా, అలాగే సత్యమేవ జయతే అనే సినిమా, దిల్వాలే ఫిలిం, నిరహువా హిందుస్థానీ ఫిలిం, అవతార్ ఫిలిం, రాజా రాణి అనే సినిమా, కసం తేరా నామ్ హై అనే సినిమా, శుభగడి ఆయా ఇటువంటి సూపర్ హిట్ సినిమాలలో అక్షర్ సింగ్ నటించారు. సోషల్ మీడియాలో అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 6.7 మిలియన్ కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ భోజ్పురి సినీ నటుడు పవన్ సింగ్ తో ప్రేమాయణంలో పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించారు. బ్రేకప్ పై అక్షర్ సింగ్ అప్పట్లో ఓపెన్ కామెంట్స్ చేసింది. నేను ఒక వ్యక్తిని బాగా ప్రేమించాను, నెలకు 20 సార్లు కలిశాము, అయినా విడిపోయాము. కానీ విడిపోయినప్పుడు ఆ నింద అమ్మాయిలపైనే పడుతుంది. అమ్మాయినే నిందిస్తున్నారు. అమ్మాయిలు భావోద్వేగానికి లోనవుతున్నారు. అందరూ ప్రేమించాలనే కోరుకుంటారు, విడిపోవాలని ఎవ్వరూ కోరుకరని తెలిపింది. ఇక తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే ఉండదని, ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ దోపిడీ జరుగుతుందని అక్షర్ సింగ్ చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. కానీ చాలా మంది రాజీ పడడాన్నే ఎంచుకుంటారు. కాబట్టి ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు రాజీ పడతారు? ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఉంటుంది. రాజీ పడాలనుకునేవారు అలా చేస్తారు. తమ సూత్రాలపై స్థిరంగా నిలబడాలనుకునేవారు స్థిరంగా ఉంటారంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.